హాయ్ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి చికెన్ కీమాతో బటర్ పరాటా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసే మాట అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. ముద్దగా కలుపుకున్నాం కదండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా స్మూత్గా కలిపి పెట్టుకుందాం. ఒక పావు గంట కలిపి పక్కన పెట్టేద్దాం. చూసారా, సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం. ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ కీమాని శుభ్రంగా కడుక్కున్నావు కదండి. ఇప్పుడు చికెన్ కీమా కర్రీ వండుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన గోల్డెన్ కలర్లో వచ్చిన ఉల్లిపాయల్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి కీమాని, అందులో వేసుకొని ఫ్రై చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం చక్కగా. నీరు మనం ఉప్పు పసుపు వేసాం కదండి, కొంచెం నీరు వచ్చేస్తుంది చూసారా. మనం వేరేగా నీరు వేయక్కర్లేదు. ఇప్పుడు నీడిలు పెట్టుకొని కొంచెంసేపు అట్లా ఉంచుదాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, 1 కరివేపాకు రెబ్బ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంక మనం అందులో వాటర్ వేయనక్కర్లేదండి. ఇంకా చక్కగా మగ్గిపోతుంది, కర్రీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కీమా కర్రీలో కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఆయిల్ ఎంత రిలీజ్ అయిందో. ఇప్పుడు చికెన్ అయిపోయింది కదండి, పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక కలుపు పెట్టుకున్నాం కదా, అవి ఒక నిమ్మకాయ సైజు అంతలో బాల్స్ లాగా చేసుకుందాం. నిమ్మకాయ సైజు అంత బాల్ లాగా చేసుకుని పక్కన చూసారా నేను ఎన్ని చేశాను. ఈ విధంగా చేసుకోండి, సాఫ్ట్గా ఉంటుందండి. మనం పావు గంట కలిపి పెట్టాం. ఇందాక మనం కీమా కర్రీ వండుకున్నాం కదా, అది కూడా తీసుకుందాం. చపాతీలు ముద్దని ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఒక స్మాల్ గిన్నెలాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం వండుకున్నాం కదా చికెన్ కర్రీ, కీమా కర్రీని అందులో ఫిల్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం బయటికి రిలీజ్ అవుతుందండి. అట్లా అవ్వకుండా చూసుకోండి. ఫస్ట్ది కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చి బయటికి రిలీజ్ అయింది, తర్వాత చేసినవి బాగానే వచ్చినాయి. మీరు చూసి జాగ్రత్తగా చేయండి. బాగా ఆయిల్ ఎక్కువ వచ్చేసింది బయటికి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా చేసుకుందామండి అన్నీ. కొంచెం ఆయిల్ బయటకు రిలీజ్ అయిందండి, వేరేవి మాత్రం బాగా నచ్చినాయి. రెండోది కూడా చూపిస్తున్నాను. అదిగో ఇట్లాగా చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొడిపిండిని తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకొని చక్కగా అంత మందంగా బయటికి రాకూడదండి, కర్రీ బయటికి రాకుండా చూసుకోండి. స్లోగా చపాతీలాగా చేసుకుందాం, అద్దుకుందాం.
కొంచెం పొడి పిండి ఎక్కువే వేయండి. ఒకటి చేశాను కదండి, ఇప్పుడు రెండోది కూడా అట్లానే చేస్తాను చూడండి. కీమా కర్రీ బయటికి రాకుండా ఉంటుందండి. చూడండి, పలుసగా అంత మందంగా లేదు, అంత పలుసగా లేదు, చక్కగా ఉంది, మీడియంగా ఉంది. మళ్ళీ రెండోది కూడా అట్లానే చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ వేసాను. బటర్ కొంచెం కరిగినాక మనం పరాటా వేసుకుందాం. మనం చేసుకున్నాం కదండి చపాతీలు, అవన్నీ ఇలా ఈ విధంగా మొత్తం కాల్చుకుందాం. పిల్లలకి ఏదో ఒకటి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ హెల్తీగా పెట్టాలన్నా కానీ పరాటా మైదా పిండితో చాలామంది చేస్తారండి. మైదా పిండి అంత హెల్తీ కాదు, గోధుమ పిండితోనే చేసుకుందాం. పొగలు వస్తున్నాయని చెప్పి మాడిపోయింది అనుకోకండి, మాడిపోలేదండి, చక్కగానే ఉడికింది, బాగుంది. ఇప్పుడు రెండోది కూడా అట్లానే చపాతీ చేశాను చూడండి. నెయ్యితో కానీ బటర్తో కానీ చేసి ఇచ్చుకుంటే పిల్లలకి ఎంతో హెల్తీ, బాగుంటుంది. అంతేనండి, ఈవినింగ్ స్నాక్స్ చికెన్ కీమా కర్రీతో బటర్ పరాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ స్కిప్ చేయకుండా నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.